ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి నేను అంశాల వారీగా బయట నుంచి ఎన్డీఏకి మద్దతు ఇస్తాను అని అంటున్నారు. దాని కారణంగానే ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ రద్దు మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవడు అడిగాడండి ఎన్డీఏ సపోర్ట్? ఇవ్వకపోతే మాత్రం ఏం ఊడింది, ఉంటే మాత్రం ఏం ఊడింది? నువ్వు ఇస్తే అంత, ఇవ్వకపోతే గుడ్డికను మూస్తే అంత, తెరిస్తే అంత. ఎన్డీఏలో నీ ఉండాలంతా నీ వాళ్ళు కాదు కదా. తెలుగుదేశంలో ఎంపీలు ఉండారా? తెలుగుదేశం ఏమైందండి? అధికారం లేకుండా తెలుగుదేశం ఎంపీలు అందరూ వెళ్ళిపోయి అటు జాయిన్ అవ్వలేదా? నీ వాళ్ళందరూ రేపు వైసీపీ వాళ్ళందరూ అటు జాయిన్ గారా? రాజ్యసభలో నాకు బలం ఉంది. ఎన్ని రోజులు బలం? 11 మంది ఉన్నారు, నాకు బలం ఉంది. ఆధారపడే 11 మంది రేపు వెళ్తారు, రేపు ఎడ్డాక వెళ్తారు. నా వారం రోజులు, నెల రోజులు ఎవరేమండి? 11 మంది మొత్తం బీజేపీలో చేరకపోతే చూడండి. లోక్సభలో 4 కూడా అందరూ వెళ్తారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళలేదండి. ఏమైంది? అట్టాగే వెళ్తారు. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. గుజరాత్ మాఫియా అది. గుజరాత్ మాఫియాకి దయాదాక్షిణ్యాలు ఉండవు. కప్పం కడితే మీరు అన్నట్టు వీళ్ళు కనుక సంపాదించుకుని దోసుకున్న డబ్బులను కనుక కప్పం కడితే ఢిల్లీకి, వాళ్ళు ఏమన్నా గార్డు చేయవచ్చు ఇంకా భవిష్యత్తులో. మరి వాళ్ళ ప్రభుత్వమే మనుగడ కోల్పోయేదాకా మరి వాళ్ళు ఎందుకు గార్డు చేస్తారు? చంద్రబాబు గారికి ఉంటుందిగా, మరి ఆయనకి డిమాండ్స్ ఆయనకు ఉంటాయిగా. ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి, అరెస్టులు జరగాలి. ఇంపార్టెంట్. అదేమి డిమాండ్ కాదు కదా, హేతుబద్ధమైన డిమాండే కదా. సిబిఐ ఈడీ కేసు తక్షణమే రోజువారీ విచారణ జరగాలి. ఆ 2 అయితే చాలు కదా. గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి మీద కొత్తగా మొత్తం మళ్ళీ ఇనిషియేట్ చేసి కేసులు పెడితే అయిపోయి నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్డుకే నువ్వు కేసు పెట్టి చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు, అసలు జరగని అవినీతి జరగని దానికి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు లిక్కర్ కుంభకోణం ఏం అవ్వాలి? లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ కుంభకోణం. విశాఖపట్నంలో దిగిన డ్రగ్స్ గురించి ఏమవ్వాలి కేసు? ఇటువంటి ఎన్ని ఉన్నాయి తవి తీయాల్సినవి. మరి అవినీతి రుషికొండలో కట్టిన ప్యాలెస్ మీద ఎవరు ఇది చేయాలి? ఇవన్నీ రేపు సివిల్ సొసైటీ ఊరుకుంటారా? కంప్లైంట్లు ఇస్తారు. చంద్రబాబు గారు కనుక మొహమాటానికి పోయి నేను కంప్లైంట్లు బుక్ చేయను, నేను పెద్ద రకంగా ఉంటాను, నేను చాలా శాంతిగా పోతాను, భారతదేశంలో గాంధీ గారి ఫోటో పక్కన ఆ ఫోటో పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆయన ఎవరు క్షమించరు. బస్ అలా అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి కూడా. ఏమని? చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేయించడు, అంత ధైర్యం చేయడం అని. ఆయనకి ఏమైనా ప్రేమ ఉందని, ఏమైనా ఫెయిలర్ ఏమైనా ఉందేమో. మా నాన్న ఫ్రెండ్ కాబట్టి, ఇద్దరు అన్యోన్య సహోదరులలాగా, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా అంకుల్ నన్ను ఏమి చేయడం ఏమన్నా ఉందో, లేకపోతే ఎప్పుడైనా ప్రామిస్ తీసుకున్నాడో. నరేంద్ర మోడీ నుంచి అలాంటి హామీ వచ్చి ఉంటుందని ఎందుకు అనుకోకూడదు? నేను అన్నానుగా, కప్పం కడితే నెలవారీ కప్పం కట్టుకుంటేనే ఐటమ్ వైజ్గా కప్పం కట్టుకుంటే హామీ ఇస్తాడు పైనుంచి. ఇప్పుడు ఒకే అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు స్నేహాలు చాలా దగ్గరగా కలుస్తాయి. మీకు త్వరగా జైళ్ళల్లో ఉండాలి, త్వరగా స్నేహితులు అయిపోతారు. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు నరేంద్ర మోడీ ప్రమేయం లేకపోతే సిబిఐ వాళ్ళు ఈ పాటికి పిటిషన్ ఇవ్వాలి కదా, శుక్రవారం రోజు హాజరు కావాలి, ఆయన హాజరు కావట్లేదు. ఎన్ని రోజులు ఎంత అపహాస్యం చేశారు సిఎస్ గారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని, చట్టాలని, కోర్టులని ఎంత అపహాస్యం చేసింది సిబిఐ. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎంత అపహాస్యం పాలైపోయింది. ఒక క్రిమినల్ అరెస్ట్ చేయలేని పరిస్థితిలో కర్నూలులో డ్రామా నడిపారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిపోయారు కదా. ఒక సిబిఐ మీద తిరిగి కేసు వేస్తే ఎక్కడ నువ్వు వేసేదని గట్టి చర్య. అది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా ప్రధానమంత్రికి. సిబిఐ అంటే ఎవరి చేతిలో ఉంది? కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి చేతిలో ఉండే ఏజెన్సీ. వాళ్ళనే నువ్వు ఢీ కొడతా అంటే నువ్వు చేతులు కట్టుకుని చేష్టలుడికి పోయినట్టు ఉంటే అది ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మీ సమర్థత ప్రభుత్వమా? కేంద్రంలో సమర్థత అయిన ప్రభుత్వం అని అనుకుంటారా? ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయండి. ఒకనొక సందర్భంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా నరేంద్ర మోడీ ఎదురుగానే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రాజకీయాలకు అతీతమైన బంధం మా ఇద్దరి మధ్య ఉంది అని చెప్పాడు ఆయన. ఆ బంధం ఇప్పుడు కొనసాగుతున్నట్ట, లేదంటే తెగిపోతుందా? బంధానికి మరి సూత్రధారి ఎవరో? మరి సూత్రధారి మరి డబ్బా, లేకపోతే వ్యక్తి? ఆ వ్యక్తి డబ్బు కోసం పనిచేసే వ్యక్తి? రాజకీయ బంధమా? రక్త బంధం అయితే కాదు. అతీతమైన బంధం అన్నాడు. అదే బంధం అనేది తెలియదు. రక్త బంధం కాదు. అవును, రక్త బంధం అయితే కాదు కదా. వాళ్ళ ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం. ఆర్థికమైన బంధాలా? రాజకీయ బంధమా? రాజకీయ బంధానికి నీదేం కీరస్థానీ మేళం, వాళ్ళదే హిందుస్థానీ మేళం.
రెండు వేరు మేళాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏ మేళమైన వాడచ్చు. అదే సూత్రధారులు ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ఒక సూత్రధారు ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జిగా ఉండే వ్యక్తి. అతనే తీసుకెళ్లి పెట్టుడు పీఠం, దొంగపీఠంతో పీఠాధిపతి పేరుతో ఉన్నటువంటి ఒక దళారీ ద్వారా తీసుకెళ్లి ముంచేసి హిందువులో మారాడని చెప్పి నమ్మించారు. ఏమండి, దీని వెనక కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పీఠానికి సంబంధించి పీఠానికి కాదు, అతనే మొత్తం అంతా నడిపింది. అమరావతిని చంపేసింది అతనే. హైదరాబాద్ని పెరగాలంటే అమరావతిని చంపేయాలనే వ్యూహాత్మకంగా తెలుగుదేశానికి అతను కరుడుగట్టిన కమ్మ వ్యతిరేక ఆర్ఎస్ఎస్లో ఉంటాడు, తెలంగాణ వ్యక్తి. ఆర్ఎస్ఎస్లో టాప్ 10లో ఒకడు. అతను వెళ్ళిపోయి అక్కడ విశాఖపట్నం వెళ్ళిపోయి ఆ దళారీ పీఠాధిపతి పేరుతో ఉన్నటువంటి దళారీ దగ్గర కూర్చుని ఇతను తీసుకెళ్ళిపోయి వ్యూహాత్మకంగా 2014-19 మధ్యలో మాట్లాడుకుని, ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అతను అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళిద్దరు వ్యూహం చేసుకుని నేను మతం మారానని చెప్పగానే తీసుకెళ్ళి అక్కడ ఆర్ఎస్ఎస్లో చెప్పాడు మతం మారిపోయాడు, కాదు మనాడేను అని చెప్పి అక్కడ కొద్దిగా సాఫ్ట్ చేశారు. అతని వ్యూహం ఏంటంటే చంద్రబాబుని అధికారం నుంచి దింపేయటం, అమరావతి పెరగకూడదు, అమరావతి పెరిగితే హైదరాబాదు ఇదవుతుంది కాబట్టి ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి బాగా కావాల్సిన అతను. సో కేసీఆర్ కోవట్టు ఇదంతా జరిగింది. గచ్చిబౌలిలో ఒక విల్లాలో ఇవన్నీ ఒక గైటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ కూడా మీటింగులు జరిగినాయి అనేది కూడా అందరికీ తెలుసు. దానికి సూత్రధారి కేసీఆర్ సామాజికానికి చెందినటువంటి వర్గానికి చెందినటువంటి ఒక బిల్డరు, కేసీఆర్ కూతురు, వీళ్ళందరూ చేరి అక్కడ వ్యూహాత్మకంగా పెంచారు. పెంచిందంటే తలొక సమిదే వేశారు. బీజేపీకి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెరిగే ప్రయత్నాల్లో భాగంగా ఎవరు తోసింది వాళ్ళు వేశారు. అది గోసి దాకా వెళ్ళటం, నువ్వెంత అంటే నువ్వెంత అంటాం. అట్లా ఈయన కూడా ఆ వ్యూహంలో పడిపోయాడు. ఒకరోజు స్పెషల్ స్టేటస్, ఒకరోజు స్పెషల్ ప్యాకేజీ, అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ ధర్నాలని ఈయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు ఈయన నలుగురిలోనూ సులకనయ్యే పరిస్థితి వచ్చింది. ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఆ రోజు వచ్చింది. ఇవాళ కూడా పొరపాటున ఆ ప్రయత్నాలు జరుగుతాయేమో, ఆ ట్రాప్లో పడతాడేమో ఈయన అనేది భయం నాకు ఒక మనసులో ఉంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఒక మిత్రుడు అన్నారు, సిఎస్ గారు, బాగా వైఎస్కి బాగా అత్యంత సన్నిహితుడు, బట్ నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, మంచి మనిషి 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఆ లైఫ్కి వెళ్ళిన మనిషి కాదు. అతని బిహేవియర్, ఇప్పుడున్న వైసీపీ అధినేత బిహేవియర్ అతనికి నచ్చదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా కావాల్సిన మనిషి. ఇప్పుడు కూడా పనులు చేయించుకోలేదు కానీ అత్యంత ఆత్మీయులుగా ఉండేవి. సోదర ఈయనకి పెద్ద ఆయనకి అండి బాబు గారికి కత్తిచ్చి అవతలాన్ని పొడవమని కొట్టేయమని ఇస్తే ఆ కత్తితో ఆయనే కోసుకునే పరిస్థితి తెచ్చుకుంటాడు. ఇది ఎక్కడ మనిషి అనే మాట అన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ గెలిచిన తర్వాత ఎప్పుడైనా అంతే ఆయన పద్ధతి. అది 5 ఏళ్లలో చెప్పింది. చాలా అవకాశాలు వచ్చినాయి. నాకు 2014 నుంచి హెచ్చరించుతూ వచ్చాడు, మీ వాళ్ళు సెల్ఫ్ గోల్లోకి వెళ్తున్నారు, జాగ్రత్త అని చెప్పి నన్ను చాలాసార్లు హెచ్చరించారు. కొద్దిగా మెసేజ్ పాస్ చెయ్యి, ఇది తప్పు వెళ్తుంది, వాళ్ళ ట్రాప్లో ఈయన పడుతున్నాడు, ఇంత సీనియర్ అయ్యిండి ఎట్ట పడతాడు, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అని నాతో చెప్తూ ఉండేవారు. నేనేదో మీలాంటి మిత్రులు చెప్పేవాడిని, కొద్దిగా ఆయనకి చెప్పండి, నేను ఎట్టాకి వెళ్ళే అవకాశం లేదు, నాకు అక్కడ అటువంటి ఇది లేదు, నా స్థాయి కాదు, ఆయన గెలిచి చెప్పగలిగే స్థాయి కూడా కాదు. నాకేంటంటే మీలాంటి మిత్రులకు, మంచి మిత్రులు ఎవరైతే ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంటామో వాళ్ళకి చెప్పేవాడిని, జరుగుతాను కొద్దిగా మెసేజ్ చేయండి అని. వాళ్ళు కూడా చెప్పినా వినే పరిస్థితి లేదు, మేము కూడా చెప్పినా ఉపయోగం లేదు అనేది వాళ్ళు కొద్దిగా వాళ్ళ హెల్ప్లెస్నెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాని ప్రతిఫలం 2019లో మనం చూసాం, కళ్ళారా చూసాం, చేతులారా స్వయంకృతం. 2019 నుంచి 2024 మధ్య తను చేస్తున్న దాంట్లో కూడా మనం తిరిగి కొట్టగలిగే పరిస్థితి ఉన్నా కూడా రకరకాల కారణాలు, కరోనాతో ఒకటి, ప్లస్ పోలీసు ఫోర్స్తో కార్యకర్తలందరినీ ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులతో. పాపం వీళ్ళు కూడా మనం ఏమీ ఒత్తిడి, ఇంకా అంతమించి ఒత్తిడి చేయలేం బాబు గారిని కూడా. అంతమించి ఆ వయసులో ఆయన డెఫినెట్గా చాలా గొప్పగా కష్టపడ్డారు పార్టీని బతికించడానికి, కార్యకర్తల కోసం. మనం ఎంత అనుకుంటాం, ఒక సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆయన కార్యకర్తలని ఆ రకంగా కాపాడుకున్నాడు పాపం. దాంట్లో మాత్రం మనం ఎటువంటి ఇది లేదు. చాలా హ్యూమానిటేరియన్గా మానవతా హృదయంతో కార్యకర్తలనే కాపాడుకునే ఇదిలో కుటుంబానికి ఒక పెద్దగా వెళ్ళాడు. లోకేష్ కూడా పాదయాత్ర, యువకాలం పాదయాత్ర చాలా సాహసంతో చేసినట్టే లెక్క. లేకపోతే ఎందుకంటే భయపడ్డాం, ఏ నిమిషాన్ని ఏమవుతుందో ఆ కుర్రాడికి, వాడు రాక్షసులు, అవతలాళ్ళు రాక్షసులు ఏమైనా చేయడానికి సిద్ధం. వాళ్ళు సొంత బాబాయినే చంపేసినప్పుడు
ఏం ఇదవుతుంది, దాడులు చేయించారు కదా. దాడులు చేయించారు, భౌతికంగా కూడా ఏమైనా చేయించవచ్చు అనే భయం నాలాంటి కొంతమంది అవును. పెద్దలు. రోజువారీ మేము పొద్దున్నే లేచి సాయంత్రం దాకా వాచ్ చేసేవాళ్ళం. ఆ కుర్రాడికి ఏమైనా యోగాలు. అవుతుందేమో జాగ్రత్తగా వస్తే కదా. డెమోక్రసీనే, అవును, ఇదేం బంధుత్వాలు కులాల పంచాయతీ ఏం కాదండి. డెమోక్రసీగా డెమోక్రసీనే. చేస్తున్నప్పుడు చేసినప్పుడు. వాళ్ళు కోడిగుడ్లు ఎన్ని దాడులు చేశారు, ఉమ్. అవి చేశారు. బాబు గారి మీద చేయలేదండి, అక్కడ అవును, చేసి చేశారు. మళ్ళీ ఆయన మీద తిరిగి రాళ్ళు వేయించారు కదా, వాళ్ళు వేయించి మళ్ళీ ఆయన మీద కేసులు 307 అత్యాయత్నం కేసులు పెట్టలేదు. కనీసం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. చేయలేదు కదా. అదే నేను అనేది. చంద్రబాబు నాయుడు ఇది చేతకాంతరం అవ్వకూడదండి. మీరు అన్నట్టు నెల్సన్ మండేలా అనుకుంటున్నారేమో. అనుకుంటే ఈయన మా బహిష్కృతి కానీ ఆ భాష అనలేను కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ అదృశ్య శక్తి మళ్ళా ఇప్పుడు ప్లే చేసే అవకాశం ఉందా? ఉంది, అది ఎక్కడికి పోదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని కౌంటర్ చేసుకోవాలి. ఇవాళ తెలుగుదేశంలో ఒక వ్యూహాత్మకమైన బృందం ఉండాలి, అది లేదు. అది చంద్రబాబు గారికి 1996 తర్వాత కొంత ఉండేది టీం వర్క్ ఒకటి ఉండేది. అవును, ఇప్పుడు ఆ టీం వర్క్ కనపట్లా నాకు తెలిసి. అక్కడ అందరూ కూడా పార్టీ ఆఫీసులు ఉండాలి, అందరూ కూడా అవకాశవాదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, వీళ్ళే వీళ్ళే చాలా ఉన్నాయండి అక్కడ. బ్రోకర్ అనే మాట అంటే కొద్దిగా బాగాదు కాబట్టి, వర్షంగా ఉంటుంది కాబట్టి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళే చేరుతున్నారు. అంతే తప్పించి పార్టీ మీద ఇంట్రెస్ట్తో పార్టీని బతికించాలి, పార్టీని నడపాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి, అక్కడ ఎవరు లేరు. మరి దాని కారణాలు వాళ్ళని ఏదో ఒక రకంగా బయట పంపించేస్తారు. బురద చేసి వాళ్ళ మీద బ్రాహ్మణ నలమేక సామెత లాగా చేసేసి వాళ్ళని అక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారు. అక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళ మూలాన కనీసం పార్టీ ఆఫీస్లో వెళ్ళిన మాట మంచి ఎవరన్నా చెప్పుకుంటే ఒక మాట అది ఉంది. వాళ్ళు కొద్దిగా వెసులుబాటు కొంతమంది మూలాన ఉంది. పూర్తిగా అందరినీ మనం అట్లా అంటలేదు. పార్టీ ఆఫీస్ లో కొంతమంది నిబంధనలు వాళ్ళ మీద కూడా బురద వేసి తండ్రి కొడుకు దగ్గర చాడీలు చెప్పి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళు గమనించాలి. లోకేష్ కూడా మరి ఊరినే వన్ టైం ప్లేయర్గా కాకుండా లెగసీగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కుర్రాడి మీద ఉంది. మరి ఆ కుర్రాడు మరి మంత్రి పదవి తీసుకోకుండా పార్టీ బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో మొత్తం పర్యటించి గ్రామాన పర్యటించి వస్తే బాగుండేది. పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుని బతికించుకుని అవతల ప్రతిపక్షాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ఏదన్నా జరుగుతూ ఉంటే ఎలివేట్ అయ్యేవాడు. వాళ్ళు ఓన్లీ కేబినెట్ మంత్రిగానే కన్ఫైన్ అవటం మూలాన తను అటు పార్టీని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ పోర్ట్ఫోలియో ఇదిగా తీసుకుని ఓన్లీ మంత్రిగా కన్ఫైన్ అవటం మూలాన వచ్చే లాభం కూడా పెద్దగా ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా. అదే పార్టీని తీసుకుని తండ్రికి సహాయంగా ఉంటుంటే పార్టీ బాగుండేది, ప్రభుత్వంలో కూడా ఉండేది. ఇంకొక అవకాశం ఆ కుర్రాడి తరపున ఇంకో అవకాశం వాళ్ళకి మంత్రిగా సీనియర్లు ఎవరో వాళ్ళకి అకామిడేట్ అయ్యేది. సార్ ఫైనల్గా రిషి కొండని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అసలు అదేమి లేదండి, వైట్ ఎలిఫెంట్ అండి. దాన్ని ఏం చేయడానికి కూడా ఉపయోగం లేదండి. అది ఎవరన్నా బయట వాళ్ళని తీసుకొచ్చి తాజ్ హోటల్ వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకోమన్నా కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్లో వాళ్ళు నడపలేరు. ఎందుకంటే అది వికృతమైన కేవలం రాణిని సంతృప్తిపరచడం కోసం రాజు కట్టించిన ఒక మరో తాజ్మహల్ లాంటిదే తప్పించి అది వ్యాపార దృక్పథంతో కానివ్వండి, లేకపోతే కమర్షియల్ దృక్పథం. వ్యాపార దృక్పథం అంటే ఇది రూములు పెట్టుకుని ఇది ఎంత వస్తే అని ఒకటి ఉంటుంది. ఒక వ్యాపారస్తుడికి ఎవరికన్నా ఒక మంచి హోటల్కి ఇచ్చారు అనుకోండి, ఆ దృష్టిలో అతను డిజైన్ చేసుకునేవాడు. లేదు ప్రభుత్వం గెస్ట్ హౌస్ల దృష్టి అనుకుంటే దానికి తగ్గట్టు ఒక 20 సూట్ల 25 సూట్ల మంత్రులకి ముఖ్యమంత్రి కానీ పెట్టేవాడు. అసలు అటువంటిది ఏమీ లేదు దానికి. ఒక ఫ్యాక్షనిస్ట్కి ఎప్పుడు కూడా చాలా వికృతంగా ఉంటాయండి కోరికలు. నేను చూసినాను కాబట్టి చెబుతున్నాను. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులకి చాలా వికృతంగా ఉంటాయి వాళ్ళ రూములు అవన్నీ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకోవాలి, నన్ను ఎవరు చంపేయాలి, భయం ఎక్కువ, ఇన్సెక్యూరిటీ. కారు డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవాలి, కింద కూడా ఎవరు ఉండకూడదు, నా కారు డైరెక్ట్ గా వెళ్ళిపోయి బెడ్రూమ్ లోనే దిగిపోవాలి. ఇటువంటి వికృతమైన రూపాలు ప్యాషనేట్ గా ఉంటుంది అనమాట. ఒక మనం గాడ్ ఫాదర్ సినిమాలో చూసినట్టు ఉండాలని కోరుకుంటా ఉంటారు. అజ్ఞానం ఏంటంటే ఎప్పుడైనా విధులీకతం దానికి దాటుకుని ఎవరు వెళ్ళలేమని ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ వికృతమైన రూపంలోనే దాన్ని డిజైన్ చేశారు. అట్లాగే డబ్బులు దారబోసేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసి ఆ రాజ్మహల్ కట్టారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి దాన్ని వాళ్ళు లేనిపోయిన సమర్థనలో ఏదో సమర్థింపులన్నీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా చేసుకుని అట్లీస్ట్ ఇప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా కూల్చైతే వెళ్ళారు కదా, ప్రజావేదికలేరు, అంత అజ్ఞానైతే కాదు కదా. ప్రధానమంత్రికి రాష్ట్రపతికి 150 సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి కూడా రారు వాళ్ళు. దానికోసం దాన్ని పెట్టి మెయింటైన్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. మెయింటైన్ చేయాలి కదా, చేయలేరు.
ఏదైనా తాజ్ మహల్ హోటల్ లాంటి వాళ్ళకి పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ వాళ్ళకి ఇచ్చినా అక్కడికి వచ్చే విజిటర్స్ ఎవరు లేరు, ఓకే వైబుల్ కాదు. అదేమైనా మ్యారేజ్ డెస్టినేషన్ మ్యారేజ్ లాగా జైపూర్ ప్యాలెస్లో పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే అటువంటిది ఎవరో అటువంటి ఎంత కట్టే చేసే పిల్లలకి అడ్డించే ఫంక్షన్ హాల్ కాదు కదా. అవును. అది దుర్మార్గమైంది. దాన్ని కానీ సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ట్వీట్ చేశారు దాని మీద. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే బాగుంటుంది, అక్కడ అది హాస్పిటల్ పెట్టేస్తే అది జయలలిత గారు ఇట్లాగే ఇది చేశారు అక్కడ తమిళనాడులో హౌస్ కాదు సెక్రటరియట్ కడితే దాన్ని తీసుకెళ్లి హాస్పిటల్ గా చేసేయటం. అక్కడ వెండేట పాలిటిక్స్ ఎక్కువ కదా ఆవిడ ఉన్నంతకాలం, చాలా తీవ్రంగా ఉండేది కదా. ఆవిడ ఉన్నంతకాలం మరీ దారుణంగా ఉంది. ఆవిడ మరీ సేమ్ అండి, జయలలిత బిహేవియర్ ఎంతో అక్కడ వైఎస్ జగన్ బిహేవియర్ అంతే కాదు. అక్కడ కనీసం కొంత మానవీయ కూడా ఉంది కదా. ఆమె క్యాంటీన్ పెడితే ఆ క్యాంటీన్ లో ఏదో చేశారు కదా, అట్లీస్ట్ దాన్ని కొద్దిగా అనుకోవాలేమో కానీ ఆ అహంకార పోకళ్ళు ఉన్నాయి చూడండి. నేను ఒక్కదాన్నే కూర్చోవాలి స్టేజ్ మీద, అందరూ లేచి నిలబడాలి, నా మాట నెగ్గాలి, నాకు ఎదురు ఎవరు మాట్లాడటానికి వీలు లేదు అనే అహంకార పూర్తి ధోరణి. సేమ్ అదే రెప్లికా ఇక్కడ. కాకపోతే ఏంటంటే మా అమ్మ క్యాంటీన్ అనే దాని ద్వారా కొంతమందికి కన్సోలేషన్ మానవీయ వీళ్ళ మీదకైతే పోలీసులు పంపించలేదు. అంటే ఒకటిగా ఆవిడ క్రిమినల్ కాదుగా, హంతకురాలు హత్యా ఇది ఉన్న టెండెన్సీ ఉన్న కాదుగా. ఆవిడ చరిత్ర ఎవరిని చంపినట్టు గానీ పోలీసులు పంపించి అర్ధరాత్రి కొట్టింది లేదు కదా, పోలీసులు లేదు కదా, అటువంటిది ఏమీ లేదు. అట్లాగే వాళ్ళని చంపించిన చరిత్ర లేకపోతే చంపమని చెప్పి జనాలను ఇది చేసిన చరిత్ర కూడా ఆవిడకి ఎక్కడా లేదు. ఆవిడ మహిళ కాదు ఏంటంటే ఆవిడ వికృతమైన ఒక అహంకారంగా ఇదయ్యింది. ఇక్కడ ఏంటంటే అదే అటువంటి అహంకారం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుంది అండి, అది బాగోదు. ఆ స్ట్రక్చర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పనికిరాదండి, కన్వర్ట్ చేసుకోవడానికి కూడా పనికిరాదు. పెద్ద ఎయిమ్స్ లాంటిది జిప్మర్ లాంటి వాటికి ఇస్తే కొంచెం అది ఫ్లోరింగ్ ఏంటి, అది ఎటువంటి ఫ్లోరింగ్ అనుకుంటున్నారు? ఇటాలియన్ మార్బుల్ 3Dలో ఇంటర్లాకింగ్ చేసి కంప్యూటర్ దాంతో అసలు అది ఎస్ఎఫ్టీకి 30,000 రూపాయలు, ఇంకెక్కడా లేదు. అది 30 కాదు సార్, ఆల్మోస్ట్ 60,000 ఉన్నారు. అయ్యి ఉండొచ్చు, మరి నేను చదివింది ఏమన్నా 30,000 35,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ చూపించారు అఫిషియల్ గా. 500 కోట్లు అంటే గార్డెన్ అవన్నీ పోను కన్స్ట్రక్షన్ వచ్చింది. మరి ఏం అయితే అయ్యి ఉండొచ్చు. అవన్నీ చూస్తా అంటే లావిష్నెస్ చూస్తా అంటే షాండ్లియర్లు అవన్నీ మరి 50-60 షాండ్లియర్లు 100 ఉన్నాయి అంటున్నారు. అది తెలియదు, అసలు లెక్కలు రాలే ఇంకా. అది ఎట్టా ఉందంటే శ్రీలంకలో రాజప్రసాదంలోకి జనం అందరూ వెళ్ళిపోయి అప్పుడు ప్రభుత్వం పడిపోయిన గుర్తుంది, మొత్తం జనాలందరూ మంచాల మీద పడి ఇది చేయడం, రాష్ట్రానికి దేశానికి కొలగొట్టి ఆవిడ పారిపోతే ఆ ప్యాలెస్ లోకి జనం అందరూ సామాన్య జనం వెళ్ళిపోయి లాగాలని తర్వాత జనాలు కేరింతలు కొట్టారు, స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు చేయటం. అది అటువంటి మూట్లు చూసాను నేను ఫస్ట్ డే. సామాన్య జనం వెళ్ళిపోయి నిర్గాంత పోయేవాళ్ళు కొంతమంది, అసలు ఇదేంటే ఎప్పుడైనా చూడగలమా జీవితంలో అనేవాళ్ళు కొంతమంది. తర్వాత ఎమ్మటనే పోలీసులు వచ్చి కొద్దిగా దాన్ని ఆపేశారు, ఎందుకంటే దాన్ని ఇది పోతుంది అని చెప్పి. తర్వాత ఏమైనా ఇనిషియేట్ చేయాలంటే మనకు ఉండాలి కదా, ప్రభుత్వం కొద్దిగా ఆపించింది. ఆ రకంగా కనపడింది. అది నాకు వికృతమే. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య నాయకులుగా ఉండాల్సిన వాళ్ళు చేసే పనులు కాదు, వికృతమైన మనుషులు చేయాల్సిన పనులు. ఒక సద్దాం హుసేన్, గడాఫీ, ఈడీ అమీను, ఇటువంటి వాళ్ళకి సేమ్ సరిపోతాడు కదా మెంటాలిటీ కూడా. ఆ కిమ్ లాంటి మెంటాలిటీనే కదా. నిజంగా ప్రజాస్వామ్యవాది అయితే ఎవరో అటువంటిది కట్టుకోరు. ఒక కిమ్ము, ఒక దావుద్ ఇబ్రహీం, ఒక హిట్లర్, సద్దాం హుస్సేన్, ఒక ఈడీ అమీన్ మొత్తం మిక్సీలు వేసి తీసుకొస్తే ఈ వికృత రూపం. ఇంతకంటే దారుణమైన క్యారెక్టర్ను మనం తెలుగు నేల మీద ఎంతవరకు ఎక్కడ చూడాలి, భారతదేశంలోనే ఎక్కడ చూడాలి.